సో సార్ రేవంత్ రెడ్డి హయాంలో 111 జీవో ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు 111 జీవో ఏదైతే ఉందో 111 జీవో అనేది హైదరాబాద్ దాహార్తి తీర్చే చెరువులు ఏదైతే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువులు ఉన్నావో ఆ చెరువుల పరిరక్షణ కోసం తీసుకొచ్చిన జీవో 111 జీవో. ఒకప్పుడు మీకు ట్యాంక్ బండ్ చూస్తే ట్యాంక్ బండ్ వాటర్ కూడా ఒకప్పుడు డ్రింకింగ్ వాటర్. ఓకే, అది మురికి నది కాదు, డ్రింకింగ్ వాటర్ చెరువు. ఒకప్పుడు ఒక 30 years ఆ టైంలో మనం చూసుకోగలిగితే ₹1 కాయిన్ వేసి చూస్తే కనిపించేంత నీట్గా ఉన్న చెరువు అది. ఎప్పుడైతే నీకు జీడిమెట్ల, షామిరిపేట అలాంటి ఏరియాలో ఇండస్ట్రీ వచ్చిన తర్వాత ఆ ఇండస్ట్రీ వాళ్ళు వదిలేసిన వ్యర్థ జలాలతో పాటు ఆ బేసు మీద పెరిగిన ఉపాధి ఉద్యోగ అవకాశాల వల్ల కట్టుకున్న ఇండ్లలో ఆ ఇండ్ల వాళ్ళు కూడా వదిలేసిన డ్రైనేజ్, ఈ రెండు మిక్స్ అయ్యి పారుతూ వచ్చి ఈ హుస్సేన్ సాగర్లా చేరడం వల్ల అది మురికి కూపంగా మారింది. సేమ్ అట్లాగే ఇప్పుడు హైదరాబాద్కి డ్రింకింగ్ వాటర్ ఇచ్చే చెరువులు ఏవైతే ఉన్నావో, గండిపేట చెరువు అనొచ్చు, హిమాయత్ సాగర్ చెరువు అనొచ్చు, ఈ రెండు చెరువులు కూడా సేమ్ అట్లాగే మురికి కూపంగా మారుతావనే భయంతో ఆ చెరువున ఉన్న ఎగువన ఉన్న ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో పెరిగితే వాళ్ళు వదిలేసే డ్రైనేజీ కూడా ఈ చెరువులకు కలిస్తే ఇది కూడా సేమ్ అట్లయితే హైదరాబాద్కు ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశం తీసుకొచ్చిందే 111 జీవో. ఈ 111 జీవో అప్పుడు పూర్తిగా గ్రామీణ ప్రాంతంగా ఉంది. కాలక్రమంలో ఈ హైదరాబాద్ పెరగడం, ఆ 111 జీవోకు చాలా దగ్గరగా వెళ్ళిపోవడం, ఇటువైపు చూస్తే కోట్లల్లా ఎకరాలు ఉండడం, అటువైపు చూస్తే లక్షల్లోనే ఉండడం, ఇలా జరుగుతున్న క్రమంలో అక్కడ కూడా ఆ భూములకు విపరీతమైన రేట్లు పెరిగినాయి. ఇప్పుడు ఆడ కూడా దాదాపు ఎకరాలు దాదాపు ఏదైతే రీజనల్ ఔటర్ రింగ్ రోడ్ బేస్ దగ్గర చూసుకుంటే 20 కోట్లు కూడా ఉంది ఎకరా. ఆ రేంజ్లో వచ్చినప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వ్యవసాయంలో అంత లాభసాటి లేదు కాబట్టి దీన్ని అమ్ముకొని రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చేసుకుంటే మనకు బాగా బెనిఫిట్ వస్తుందని అట్లా రియల్ ఎస్టేట్ వాళ్ళని అట్రాక్ట్ చేయడం, అట్లాగే రైతులు కూడా దాని ప్రలోభకు గురి కావడం వల్ల అక్కడ రియల్ ఎస్టేట్ అనేది పెద్ద ఎత్తున ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే ఎస్పెషల్ పొలిటికల్ లీడర్లు మేజర్గా అక్కడ భూములన్నీ తక్కువ కొన్నారు. సో వాటిని ఇప్పుడు 111 జీవో తీసేసి అక్కడ మనం ఇండ్లు కడితే పెద్ద ఎత్తున సేల్ చేసుకోవచ్చు అని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పొలిటికల్ లీడర్లు కలిసి ఆడుతున్న డ్రామా. ఈ డ్రామాలో భాగంగానే ఈసారి మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తే డెఫినెట్గా 111 జీవో తీసేస్తాం అని చెప్పేసి నినాదాలు ఇచ్చుకుంటూ వచ్చారు. ఫస్ట్ తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేశారు, ఒకసారి కేటీఆర్ ప్రకటించారు. కేటీఆర్ గారు ఈ 111 జీవో అవసరం లేదు, ఎందుకంటే మనకు వాటర్ సోర్సు కాళేశ్వరం నుంచి వస్తున్నావో లేకపోతే మనం గోదావరి నుంచి తీసుకొస్తున్నావో లేదా కృష్ణా నుంచి తీసుకొస్తున్నావో కాబట్టి పెద్దగా అవసరం లేదు, 111 జీవో తీసేద్దామని చెప్పేసి అన్నారు. దాన్ని నమ్మి ఓట్లు వేశారు, వీళ్ళు అధికారంలోకి వచ్చారు. నెక్స్ట్ దాన్ని మర్చిపోయారు. తర్వాత మళ్ళీ ఇంకోసారి ఏం చేశారు, నెక్స్ట్ ఎలక్షన్ సరికెలా ఈసారి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తోటే అనౌన్స్ చేయించారు, ఈసారి ఖచ్చితంగా 111 తీసేద్దాం, అవసరం లేదు, నేను ఆల్టర్నేటివ్ చూసినా అందరం హ్యాపీగా ఉండొచ్చు, లేకపోతే ఏంటి పక్కన ఉన్న వాళ్ళంతా బాగుంటే మీరేమో ఎకరాలు పెట్టుకొని ఏం ఉపయోగం లేదు, పక్కా తీసేద్దామని చెప్తే నిజం అని చెప్పేసి మళ్ళీ ఓటేశారు. ఈసారి గెలిచారు. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఏం చేశారు, ఈసారి కేటీఆర్ గారు చెప్పారు, కేసీఆర్ గారు చెప్పారు, వర్కౌట్ కాల. కాబట్టి ఇప్పుడు కొత్తగా చేయాల్సింది ఏంటంటే డైరెక్ట్ తెలంగాణ క్యాబినెట్ తోటే మనం ప్లాన్ చేద్దామని చెప్పేసి తెలంగాణ క్యాబినెట్లోనే ఓకే చేశారు. కొన్ని షరతులు, కండిషన్స్ పెట్టి 111 జీవో తీసేస్తామని. అయితే ఒరిజినల్గా మనం గ్రహించాల్సింది ఏంటంటే 111 జీవో తీసేయడానికి ఇది రాష్ట్ర గవర్నమెంట్ తెచ్చిన జీవో కాదు, సెంట్రల్ గవర్నమెంట్లోని గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు తెచ్చిన జీవో. సో వాళ్ళ అండవర్లో ఉంటుంది, అంటే కేంద్రం తెచ్చిన జీవో పరిధిలో ఉంటుంది తప్ప స్టేట్ తెచ్చిన సంబంధించి స్టేట్ వాళ్ళు ఏమన్నా ఉంటే తీర్మానం చేసి పంపించాలే తప్ప తీసేసే అధికారం కేంద్రానికి లేదు. ఈ విషయం జనాలకు అంత స్పష్టంగా అర్థం కాదు, అక్కడ దాకా తీసుకెళ్లరు. వీళ్ళ అవసరానికి అనుగుణంగా నాటకాలు ఆడుతూ అబద్ధాలు చెప్తూ 111 తీసేస్తున్నామని నాటకం ఆడుతూ దీన్ని ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏదైతే రేవంత్ సర్కార్ ఉందో తీసేస్తుందా ఉంచుతుందా
అనుకున్నప్పుడు ఖచ్చితంగా తీసేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే అప్పుడు ఎలక్షన్ అప్పుడు కూడా ఏదైతే కాంగ్రెస్ గవర్నర్ ఉందో కాంగ్రెస్ వాళ్ళు 111 జీవో ఉండాలని కోరుకున్నారు తప్ప, అంటే వాళ్ళకి ఇంటెన్షన్ లోపల మా భూములు ఉన్నాయి బాగా డిమాండ్ రావాలనే ఫీలింగ్ ఉన్నప్పటికి కూడా అప్పుడున్న బరాసా గవర్నమెంట్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉండాలి కాబట్టి అయినా సరే ఖచ్చితంగా 111 ఉండాలా అని చెప్పేసి వాళ్ళు చెప్పారు అప్పుడు. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు తీసేయడానికి ఛాయిస్ ఉందా? అప్పుడు ఇచ్చిన నినాదం వద్దని, తీసేయద్దు ఉండాలని. అవును, ఇప్పుడు ఎలా తీసేస్తుంది? తీసేయడానికి స్కోప్ లేదు. ఒకవేళ తీసేద్దాం అనుకుంటే కూడా వీళ్ళ పరిధి కాదు. అవును, కాబట్టి ఇప్పుడైనా మీరు ఆలోచించండి. ఎస్పెషల్ అక్కడున్న రైతులు కానీ, అక్కడున్న ఏదైతే వ్యాపారం చేస్తున్న రియల్ ఎస్టేట్ల వాళ్ళు కానీ ప్రజలను మభ్య పెట్టకండి. అక్కడ మీకు 111 జీవో తీసేయాలంటే సాధ్యం కాదు. ఒకవేళ 111 జీవో తీసేయాలనుకుంటే తూట్లు పొడవడమే తప్ప అప్పుడున్న పాత సర్పంచ్ ఇచ్చిన ఏదైతే జీపీ లేఅవుట్ ఉందో ఆ జీపీ లేఅవుట్ మీద బేస్ చేసుకొని విలేజ్కి ఆనుకొని ఇప్పుడు అంటే జీవోకు ముందే పర్మిషన్ ఇచ్చినట్టు ఏదన్నా అప్పుడు మాన్యువల్లే అన్నీ కూడా రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అనుమతులు అట్లాంటివి ఏదన్నా తూట్లు పొడవడానికి పనికొస్తుంది తప్ప ఆల్ ఆఫ్ సడన్గా డైరెక్ట్గా 111 జీవో తీసేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్న కస్టమర్స్ ఎవరైతే ఇన్వెస్టర్స్ అయితే ఎవరైతే ఉన్నారో ఈ జీవో పట్ల అవగాహన పెంచుకోండి. గుడ్డిగా ఎడ్డిగా పోయి తక్కువకు వస్తుందనో లేకపోతే హైదరాబాద్కు దగ్గర ఉందనో 111 జీవోలు తీసుకుంటే చాలా చిక్కులు. అఫీషియల్గా మీకు లోన్లు రావు. మీరు అఫీషియల్ ఇల్లు కట్టడానికి పర్మిషన్ లేదు. అసలు ఇల్లు కట్టడమే కాదు ఇటుక పెట్టడానికి కూడా పర్మిషన్ లేదు యాజ్ పర్ జీవోలో చూస్తే. కాకపోతే ఏం చేస్తున్నాం మనం అప్పుడెప్పుడో పర్మిషన్ తీసుకున్నాం అని చెప్పేసో లేదనుకుంటే ఈ విలేజ్లోనే మేము ఉన్నామని చెప్పేసో అబద్ధాలు చెప్తూ మేనేజ్ చేసుకుంటూ అక్కడక్కడే ఇల్లు కడుతున్నారు. సో ఈ మేనేజ్మెంట్ ఎంతకాలం ఉంటుంది? కాంగ్రెస్ల గవర్నమెంట్లో ఉన్నంత వరకు ఇప్పుడు స్టార్ట్ చేస్తావు. నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంటో లేకపోతే బీజేపీ గవర్నమెంట్ ఇంకోటి వచ్చింది అనుకోండి, మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు? కూల్చేస్తారు. ఇట్లా కూల్చడం పేల్చడం జరుగుతూ పోతుంటే ఈ టెన్షన్ భరించాల్సిన అవసరం యాజ్ ఏ ఇన్వెస్టర్గా మీకు ఉందా? లేదు. అలాంటప్పుడు ఎందుకు దాంట్లో పోయి చిక్కులు ఇరుక్కోవడం? కాబట్టి జీవోను సంపూర్ణంగా చదవండి, జీవో గురించి తెలుసుకోండి. తర్వాత మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ కూడా ఈరోజు 111 జీవోలో కూడా ఏం మరీ తక్కువకేం రేట్లకు రావట్లా, ఆడ కూడా రేట్లు ఎక్కువనే ఉన్నాయి. సో అంత పెట్టి మళ్ళీ ఇబ్బంది పడే కంటే పర్ఫెక్ట్గా R1 జోన్ ఉన్న దగ్గర ప్లాన్ చేసుకుంటే మీకు ఉపయోగం కదా. ఈరోజు చాలా చోట్ల కూడా ఇప్పుడు ఏదైతే 111 జీవో పరిధి ఉందో దాదాపు 84 గ్రామాలు 111 జీవోలో ఉన్నాయి. శంకర్పల్లిలోని చేవేలకు సంబంధించింది, షాబాద్కు సంబంధించింది, అట్లాగే కొత్తూరుకు సంబంధించింది, అట్లాగే రాజేంద్ర నగర్కి సంబంధించిన ఈ మండల కేంద్రాల్లోని 84 విలేజెస్లో 111 జీవో ఉంది. ఆ 111 జీవోకి సంబంధించిన విలేజ్ల నేమ్తో సహా మీకు డైరెక్ట్ గూగుల్లో సెర్చ్ చేసినా కూడా దొరుకుతుంది. కాబట్టి ఆ లిస్టును చూసుకొని దాని పట్ల అవగాహన పెంచుకొని మీరు అక్కడ పెట్టాలా వద్దనేది ఆలోచించండి. నా సజెషన్ అయితే మాత్రం సాధ్యమైనంత వరకు 111 జీవోలో కన్స్ట్రక్షన్ బేస్డ్ ఆశించి మీరు తీసుకుంటే ఖచ్చితంగా నష్టపోతాం. కాబట్టి మీకు ఆల్టర్నేట్ లేకపోతే అటువైపు చూడండి, కానీ ఇన్ని ఆల్టర్నేట్ ఉన్నప్పుడు మళ్ళీ అటువైపు చూసి ఇబ్బందులు పడడం ఎందుకు అనేది నా క్వశ్చన్. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ కూడా 111 జీవో అనేదాన్ని తీసేయడం సాధ్యం కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేసుకుంటే ఎక్కువ ఉపయోగం. ఎవరికి లాభం అంటే ఆల్రెడీ ఇప్పటి వరకు ఎకరాలు అంటే ఈ జీవో తీసేస్తారంట అని ప్రాపగండ చేయకముందు తక్కువ రేటు కొట్టేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభాలు, తక్కువ రేటుకు కొట్టేసిన పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్లకు లాభాలు తప్ప వాటిని బిట్లు బిట్లుగా చేసి ఆ బిట్లు చేసిన దగ్గర మీరు కొంటే ఇన్వెస్టర్గా మీరు లాస్ అవుతారనేది నా ఫీలింగ్. దాన్ని మీరు అర్థం చేసుకుంటే ఎక్కువ ఉపయోగం. కాబట్టి అనవసరంగా డబ్బులు ఇచ్చి ఇబ్బందులు పడడం అనేది మంచి తరుణం కాదు, మంచి పద్ధతి కాదు, తెలివైన నిర్ణయం కాదనేది నా ఫీలింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎగ్జాక్ట్లీ.